హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అదే నీవు అదే నేను పార్ట్ 48. నువ్వు వచ్చినప్పటి నుంచి నేను నిన్ను చనువుగా పరి అని పిలుస్తున్నాను. పరి అంటే మా భాషలో ఏంజెల్ అని అర్థం. ఆ మాటతో టక్కున వెనక్కి తిరిగింది పర్ణిక. ఎస్, నువ్వు వింటున్నది కరెక్టే. ఈ మాటలు నేను నీతోనే అన్నాను పరి అన్నాడు. కానీ ఇది నాకు ఈ మాట అభి చెప్పాడు అంది. నీ మూడు అంత బాగా లేనట్టుంది పరి, ఒక మంచి జోక్ చెప్పనా అని పర్ణికని చూసే ధైర్యం చేయలేక వెనక్కి తిరిగి విండో దగ్గరగా బయటకు చూస్తూ నించున్నాడు. పర్ణికకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ మాటలు అభి కదా నాతో చెప్పాడు అని ఆలం వైపు ఆలోచనగా ఇతనికి ఎలా తెలుసు అన్నట్టు చూసింది. వెంగళప్ప తన స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత స్నేహితుడు భోజనానికి వస్తున్నాడని ఆ ఫ్రెండ్ వెంగళప్ప కోసం స్పెషల్ ఐటమ్స్ చేయించాడు. అందులో చికెన్ చాలా బాగా చేస్తుంది స్నేహితుని భార్య. వెంగళప్ప స్నేహితుడి భార్యకి చాలా నచ్చాడు. ఆమె కొంచెం చపలత్వం ఉన్న మనిషి. స్నేహితుడితో మాట్లాడుతూ వెంగళప్ప చికెన్ చాలా ఇష్టంగా తిన్నాడు. కానీ ఇంకా కావాలని అనిపించింది. అడగటానికి మొహమాటం వేసి ఊరుకున్నాడు. ఇక వెళ్తానురా అన్న వెంగళప్పని సాయంత్రం వెళ్దువులేరా అంటూ తన స్నేహితుడు ఉంచేశాడు. చికెన్ మరికొంచెం అడిగి వేయించుకొని తింటే బావుండును అని అనుకున్నాడు వెంగళప్ప. వెంగళప్పతో ఒంటరిగా గడపాలని అతని భార్య ఒక ప్లాన్ వేసింది. గదిలో స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటూ కాస్త నిద్రలోకి జారుకున్నారు. అతని భార్య హడావిడిగా వచ్చి, మీ ఆఫీసు నుంచి ఎవరో ఒక ఆయన వచ్చి అర్జెంటుగా మిమ్మల్ని రమ్మని చెప్పి వెళ్ళిపోయారండి అంది. అయ్యో, ఏం అవసరం వచ్చిందో ఏంటో, నేను వెళ్ళి 1 గంటలో తిరిగి వచ్చేస్తాన్రా అని వెంగళప్పకి చెప్పి ఆ స్నేహితుడు వెళ్ళిపోయాడు. వీధి తలుపు గడియ వేసి వచ్చిన స్నేహితుని భార్య కావాలనే వెంగళప్ప దగ్గరగా కూర్చుని ఏం కావాలన్నా తీసుకోండి, మొహమాటం లేకుండా అడగండి అంది వయ్యారంగా బయట తీసి వేసుకుంటూ. వెంగళప్ప క్షణం కూడా ఆలోచించకుండా మీ ఆయన వచ్చేలోపుగా చికెన్ తెచ్చిపెట్టు, తొందరగా తినేస్తాను అన్నాడు. తెల్లబోయింది ఆ స్నేహితుని భార్య. పాఠకులు గమనించగలరు, ఇది నేను ఎక్కడో చదివిన జోక్, నా సొంతమైతే కాదు. వెనక్కి తిరిగి పర్ణిక వైపు చూశాడు ఆలం. నవ్వుతూ చెప్పలేకపోయాడు. పర్ణికకు కూడా నవ్వు రాలేదు. ఇవన్నీ మీకెలా తెలుసు అంది గొంతు తడారిపోతుండగా. నీతో ఆ చాటింగ్లో ఉన్నది నేనే కాబట్టి అన్నాడు నిస్సంకోచంగా. 1 నిమిషం పర్ణికకు ఆలం అంటున్నదేంటో అర్థం కాలేదు. అభి నాతో చాట్ చేసినప్పుడు మీరు పక్కనే ఉన్నారా అనుమానంగా అడిగింది. ఆలం గుండె రెట్టించిన స్పీడ్తో కొట్టుకుంటోంది. మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత నీతో చాట్ చేసింది అభి కాదు, నేను మాత్రమే అన్నాడు. పర్ణిక ఆలోచనలు ఎక్కడెక్కడో పరిగెడుతున్నాయి. అభి ఫోన్ నుంచి ఆలం చాట్ చేయడం ఏంటి? అసలు అభికి ఈ విషయం తెలుసా తెలియదా? నిన్న అభి మాటల్ని బట్టి అసలు అభికి నేను వస్తానని నిలదీస్తానని తెలియదు. అభి నన్ను ప్రేమించలేదు. అసలు అభి అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే మెంటాలిటీతో ఉన్నాడు. చాటింగ్ చూసి అభి నాకు కావలసినట్టు మారిపోయాడని నేనే భ్రమపడ్డాను. కానీ మధ్యలోకి ఆలం ఎలా వచ్చాడు? అసలు నా గురించి ఏం తెలియకుండా ఎలా నాతో చాట్ చేశాడు? చేసినవాడు తన పేరు చెప్పకుండా అభి పేరుతో అభి నెంబర్తో ఎలా నన్ను తన వైపు తిప్పుకున్నాడు? అసలు ఎందుకు ఇదంతా? పర్ణికకు తగ్గిపోయిన తలనొప్పి మళ్లీ మొదలైంది. 2 చేతులతో కణతల మీద నొక్కుంది. ఇద్దరూ ఫ్రెండ్స్ కావచ్చు, కానీ అభికి నాకు మధ్య జరిగిన గొడవ తర్వాతే డీప్ చాటింగ్ స్టార్ట్ అయింది. అంటే అప్పటి నుంచి నాతో క్లోజ్గా ఉన్నది అభి కాదు, ఆలం. నిలబడే శక్తి లేనట్టు సోఫాలో కూర్చుండిపోయింది. పరి అంటూ కంగారుగా దగ్గరికి రాబోయాడు తపస్వి. స్టాప్ దేర్, దూరంగా ఉండమన్నట్టు చేయి అడ్డుపెట్టింది అయోమయంగా. జరిగిందేంటో స్ట్రైట్గా చెప్పేయండి, ఇప్పటికే రకరకాల ఆలోచనలతో నాకేం అర్థం కావడం లేదు అంది కొంచెం గట్టిగానే. అభి ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. నిన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అవుతానని నన్ను నమ్మించి నీతో చాట్ చేయమన్నాడు అని మొదలుపెట్టి మొత్తం అంతా ఎక్కడా ఏదీ దాయకుండా జరిగిందంతా చెప్పేశాడు ఆలం. పర్ణికతో జరిగినది చెప్తున్నంతసేపు భయంకరమైన అలజడి తనలో చెలరేగుతుంటే దాన్ని అలాగే అణిచిపెట్టి పర్ణిక మొహంలో భావాలను గమనిస్తూ తన మనసులో ఉన్న భారాన్నంతా దించుకున్నాడు. ఈ భారాన్ని పర్ణిక తప్పనిసరిగా మోయవలసిందే అని తెలుస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో జరిగిందంతా చెప్పేశాడు. ఆలం చెప్తున్నంతసేపు పర్ణిక ఒక్క మాట కూడా మధ్యలో అడ్డు తగలకుండా మొత్తం అంతా విన్నింది. పర్ణిక మొహం అంతకంతకీ ఎరుపు రంగును సంతరించుకొని కళ్ళు ఎర్రబారాయి కోపంతో. అసలు అభి నీ దగ్గరకే వచ్చి చాట్ చేయమని ఎందుకు అడిగాడు అంది ఆవేశాన్ని అణుచుకుంటూ. ఏమో నాకు తెలియదు. తనకున్న ఫ్రెండ్స్లో నేనైతే హెల్ప్ చేస్తానని అనుకున్నాడేమో. తనకు బాగా మాట్లాడడం రాదని ఈ ఒక్క హెల్ప్ చేస్తే లైఫ్లో నీతో సెటిల్ అయిపోతానని నన్ను నమ్మించాడు. అభి చెప్పే వరకు మీ ఇద్దరి మధ్య గొడవ నాకు అసలు తెలియదు.
ఇంట్లో పెళ్లి చేసుకోమని తొందర పెడుతున్నారు కాబట్టి ఈ హెల్ప్ చేయమని నా దగ్గరికి వచ్చాడు. అసలు ఇలాంటి హెల్ప్ చేయడానికి ఎవరైనా ఒప్పుకుంటారా? ఏ ఇంట్రెస్టు లేకపోతే అసలు నువ్వెందుకు ఒప్పుకున్నావు? నీకేంటి లాభం అని అడిగింది చాలా కామ్గా. అంతవరకు మీరు అని కానీ మిస్టర్ అని కానీ మర్యాదగా పిలిచిన పర్ణిక రాను రాను నువ్వు అంటూ కోపాన్ని అణిచిపెట్టుకున్నట్టు మాట్లాడడం గమనించాడు తపస్వి. బద్దలవ్వబోయే ముందు అగ్నిపర్వతంలా ఉంది పర్ణిక మాటలు. మన స్థితి. నేను ఒకవేళ ఈ హెల్ప్ చేయకపోతే వేరే ఎవరినైనా ఒక మనిషిని హైర్ చేసుకుంటానని చెప్పాడు. సో వాట్, చేసుకుంటే ఏమవుతుంది అని సూటిగా తపస్విని చూస్తూ ఘాటుగా అడిగింది. వాడు నీతో చాట్ చేసేటప్పుడు మిస్బిహేవ్ చేస్తాడేమో. అభి ఒకవేళ నిన్ను మోసం చేసే పరిస్థితి కనుక వస్తే నిన్ను వార్న్ చేసినట్టు అవుతుందని, ఆ అవకాశం నాకు ఉంటుంది కదా అని ఆలోచించాను. అందుకే ఒప్పుకున్నాను. పర్ణిక మనసులోని ఉన్న ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పేయాలని, పర్ణిక అలా సూటిగా అడగటం మంచిదే అని ఒక నిర్ణయానికి వచ్చాడు తపస్వి. ఒకవేళ నువ్వు కాకుండా వేరే వాడితో గనక అభి ఈ పని చేయించి ఉంటే నేను సఫర్ అవుతానో లేదో తర్వాత సంగతి. దానివల్ల నీకేంటి ప్రాబ్లం? తెచ్చిపెట్టుకున్న సహనంతో అడిగింది పర్ణిక. ఒక్క మాటలో చెప్పాలంటే దీనికి పెద్దగా రీజన్ లేదు పర్ణిక. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మొదటిసారి నిన్ను చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను. అభి నా దగ్గరికి వచ్చి చెప్పే వరకు వాడు నిన్ను లవ్ చేస్తున్నాడని నాకు తెలియదు. అదే కాదు, నువ్వు కూడా వాడిని లవ్ చేస్తున్నావని వాడు చెప్తేనే నాకు తెలిసింది. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్తో దూరమయ్యాం మా ఇద్దరం. మళ్ళీ కలవాలంటే నీ హెల్ప్ కావాలి అని వాడు చాలా రిక్వెస్ట్ చేశాడు. ముందు నేను ఒప్పుకోలేదు. అభి మనస్తత్వం నాకు కొంతవరకు తెలుసు. ఒకవేళ నిన్ను మోసం చేసే ప్లాన్లో ఉంటే నేను నిన్ను సేవ్ చేసినట్టు అవుతుంది కదా అని సూటిగా చూస్తున్న పర్ణికని చూసి మాట పూర్తి చేయలేకపోయాడు. ఓహో, అంటే అభి నీకు ఫోన్ ఇచ్చిన తర్వాత ఒక్కసారైనా చాటింగ్లోకి రాలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఫోన్లో చాట్ చేసింది నాతో నువ్వే అన్నమాట, అంతేనా? అవును. ఒక్కసారి కూడా అభి నన్ను కాంటాక్ట్ చేయలేదు. చాటింగ్ ఏం చేస్తున్నావని కూడా అడగలేదు. రీసెంట్గా మొన్నొకసారి అడిగాడు, అంతే. అంటే అభికి నాకు గొడవ జరిగిన తర్వాత పూర్తిగా అభి పక్కకు వెళ్ళిపోయాడు. నువ్వు మధ్యలోనికి వచ్చి నాతో చాట్ చేశావు. నేను కూడా చాట్ చేసింది నీతోనే కదూ అంది. అవును, కష్టంగా అన్నాడు. అంటే అభికి నేనంటే ఇష్టం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ లేదు. వాడి ఇంటెన్షన్ వేరే. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. కేవలం నువ్వు మాత్రం మా ఇద్దరి మధ్యలోకి వచ్చి అభి మంచివాడని నమ్మించి నేను అభి వైపు తిరిగేటట్టు చేశావు, అంతేనా అని అడిగింది దగ్గరికి వచ్చి. అంతే పర్ణిక అన్నాడు. ఆలం మాట పూర్తి కాకముందే పర్ణిక చేయి ఆలం చెంపని విసురుగా తాకింది. సరిగ్గా అప్పుడే డోర్ తీసుకొని కపిల, గోవర్ధన్ ఎంటర్ అయ్యారు. వాళ్ళిద్దరూ గదిలోకి అడుగుపెట్టేసరికి పర్ణిక కొట్టిన చెంపదెబ్బకి ఆలం నిలబడలేక తూలి పడబోయాడు. కపిల, గోవర్ధన్ ఇద్దరూ ఆగు పర్ణిక అని ఒకేసారి ముందుకు రాబోయారు. ఆలం అక్కడే ఆగమన్నట్టు చేయి చూపించాడు ఇద్దరికీ. ఆలం నిలదొక్కునేలోపే ఒక్క దెబ్బతో ఆపకుండా అలాగే తన కోపం తీరే వరకు కొడుతూనే ఉంది పర్ణిక. దాదాపుగా 2 నిమిషాల సేపు ఆపకుండా కొట్టేసరికి పర్ణిక చేతివేళ్లన్నీ నీలంగా నరాలు తేలి చెయ్యి చురచురా మండుతోంది. ఇక ఆలం చెంపలైతే ఎర్రగా కందిపోయాయి. కనీసం కాదు అని గాని వద్దు అని కానీ నేను తప్పు చేయలేదని కానీ ఒక్క మాట కూడా అనలేదు ఆలం. పర్ణిక మొహంలో ఆవేశం, కోపం తాండవిస్తున్నాయి. హౌ డేర్ యూ టు చాటింగ్ విత్ మీ? నేను నీకు ఎలా కనబడుతున్నాను? నీకే కనుక ఒక చెల్లెలు ఉంటే నా బాధ ఏంటో నీకు అర్థమయ్యేది. నువ్వు నాతో చాటింగ్ చేయడం వల్లే నేను లేనిపోని ఆశలు పెట్టుకొని ఇంత దూరం వచ్చాను. మొదటిసారి మా ఇద్దరికీ గొడవ జరిగినప్పుడే అభిని దూరంగా వదిలేశాను నేను. తన రేంజ్ వేరు, నా రేంజ్ వేరు. మా ఇద్దరి ఆలోచనలు ఉత్తర దక్షిణ ధృవాల్లా ఉన్నాయి. అన్నీ దులిపేసుకొని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. ప్రశాంతంగా ఉన్నాను. మధ్యలోకి నువ్వు వచ్చి మళ్ళీ అభి చాట్ చేస్తున్నట్టుగా నన్ను వాడి వైపుకు తిరిగేలా నువ్వే చేశావు. నేనేమో పిచ్చిదానిలా వాడే చాట్ చేశాడు అనుకుని అంత దూరం నుంచి వాడి పెళ్ళని నన్ను మోసం చేస్తున్నాడు అనుకుని పరిగెత్తుకుని వచ్చాను. నువ్వేమో పెద్ద త్యాగం చేస్తున్నట్టు నన్ను కాపాడటానికి మనుషుల్ని కూడా అరేంజ్ చేశావు కదా. పర్ణిక మాటలు వింటూ కపిల దూరంగా ఉండలేకపోయింది. అది కాదు పర్ణిక అని ముందుకు రాబోయింది. స్టాప్ దేర్. నేను మాట్లాడడం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు నాకేదైతే జరిగిందో అది నువ్వు చేసిన చాటింగ్ వల్లే జరిగింది. నువ్వు చేసిన తప్పు వల్లే ఇదంతా జరిగింది. నీ వల్లే ఇప్పుడు నేను ఈ స్థితికి వచ్చాను. నీ వల్లే మనసు పాడై, ఆరోగ్యం పాడై, అనవసరంగా ఎక్కడ ఉంటున్నానో తెలియక 2 రోజుల పాటు దిక్కులేని దానిలా నీ ఇంట్లో ఉన్నాను అంది ఆలం వైపు కోపంగా చూస్తూ. ఆ వెధవ వాడు చాట్ చేయమన్నాడని నువ్వు ముక్కు మొహం తెలియకుండా చాట్ చేసేయడమేనా? నా ఇష్టంతో పని లేదా? మీరు ఆడమన్నట్టన్నా ఆడే బొమ్మని చేశావు నువ్వు.
ఎప్పుడూ ఎవరిని నమ్మకూడదని మరొకసారి బుద్ధి చెప్పావు నువ్వు. అసలు నాకే బుద్ధి లేదు. వాడు పెళ్లి చేసుకుంటున్నాడు అంటే పోనీలే వాడి పాపానికి వాడే పోతాడని ఊరుకోకుండా వాడిని నిలదీయాలని వచ్చాను చూడు. నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. వాడు నాకు కరెక్ట్ కాదని తెలిసినా కేవలం నీ చాటింగ్ వల్లే ఎందుకు మోసం చేశావని అడగాలని వాడిని నలుగురితో చెప్పుతో కొట్టాలని ఇంత దూరం వచ్చాను. వాడి కంటికి అందంగా కనిపించే పెద్ద సైకో. వాడు ఎదగటానికి ఆస్తి, అంతస్తు, అందమైన అమ్మాయి అన్నీ కావాలి. వాడు ఎంజాయ్ చేయడానికి నాలాంటి వాళ్ళు కావాలి. ఇంకా ఏ దేవుడో నా వైపు ఉన్నాడు. గదిలో బంధించినా తప్పించుకుని రాగలిగాను. కాస్త ఆలస్యమైతే ఏం జరిగేదో ఊహించుకుంటే గాడ్ నీ వల్లే ఇదంతా. రేపటి పేపర్లో నా చావు వార్త ఏదో ఒక మూలన బాక్స్ ఐటెంగా కూడా వచ్చేది కాదు. మీ అబ్బాయిలు ఇలా ఎందుకు తయారవుతున్నారా అంది ఆవేదనగా. కోపంతో వాడిగా మాటల బాణాలు విసురుతూనే ఆవేశం నుంచి అయోమయంలోకి దిగి బాధగా కళ్ళంట నీళ్లు కార్చింది పర్ణిక. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.